హాయ్ అండి. నేను ఉషా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది ఆర్కిడ్ అండి. కాకపోతే ఆర్కిడ్ అనగానే చాలా స్పెషల్ ట్రీట్మెంట్ చేస్తుంటారు కదా అందరూ. సో, ఇది ఒక స్పెషల్ ప్లాంట్ అనమాట. గ్రౌండ్ ఆర్కిడ్ అంటారు దీన్ని. సో, మనం అన్ని మొక్కల్లానే దీన్ని కూడా యూనివర్సల్ సాయిల్ తీసుకొని అలాగే ఆ సాయిల్‌లో పెట్టుకొని నార్మల్‌గా ఒక పాట్‌లో పెట్టేసుకోవచ్చు. కాకపోతే కొద్దిగా హోల్స్ ఎక్కువ పెట్టుకోవాలండి అడుగున. అలాగే ఇది ఫ్లవరింగ్ కూడా చాలా బాగా ఉంటుంది. ఈ పువ్వులు ఎందుకంటే రేర్ స్ట్రక్చర్ కలిగి ఉండడం వల్ల చాలా స్పెషల్‌గా కనపడతాయండి గార్డెన్‌లో ఉండడం వల్ల. కాకపోతే ఇది కొంచెం కాస్ట్లీ మొక్క. మీరు కనుక బేర్ చేయగలిగితే గార్డెన్‌లో ఉండడం చాలా స్పెషల్ అనే చెప్పాలండి. ముందుగా ఒక చిన్న హార్వెస్ట్ చేసుకుందాము. నేను రోజు విడిచి రోజు ఇలాగా ఆకుకూరలైతే హార్వెస్ట్ చేసుకుంటానండి. ఒక 4 రకాలు పెట్టుకున్నామనుకోండి, మనకి బోర్ కొట్టకుండా ఉంటుందనమాట. అంటే కోసిందే కోసుకొని, తిన్నదే తిని అలా కాకుండా మనం ఎప్పుడు కోసుకున్నా కూడాను కొత్త రకం కోసుకునేటట్టుగా పెట్టుకుంటే సరిపోతుంది. ఒక 6 మనుషులున్నారనుకోండి ఇంట్లో, నలుగురు కానీ, 6 కానీ ఉంటే దాదాపుగా ఒక 5, 6 మొక్కలు పెట్టుకుంటే సరిపోతుందండి ఇలా బచ్చలైతే. సో, మామూలుగా ఆకుకూరలనుకోండి ఒక 2, 3 తొట్లు పెట్టుకున్నామనుకోండి, మళ్ళీ మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు. రిపీటెడ్‌లీ ఒక్కొక్కసారి ఒక్కొక్క తొట్టిలో నుంచి కోసుకోవచ్చనమాట. కొంచెం వెడల్పుగా ఉన్నవి ప్రిఫర్ చేశారంటే చాలా బావుంటుందండి. ఇంతకు ముందు కూడా మనం చెప్పుకున్నాం కదా! వీటికొచ్చేసి సాయిల్ మిక్స్చర్, కంపోస్ట్, సాయిల్ 2 ఈక్వల్ రేషియోలో తీసుకోవాలి. కోకోపీట్ వేయకపోతేనే బెటర్ అండి. ఎందుకంటే చాలా తక్కువ వాటర్ అవసరం పడుతుంది వీటికి. ఒకవేళ మీరు కోకోపీట్ కనుక వేసి పెడితే వారానికి ఒక్కరోజు నీళ్ళిస్తే చాలండి. కోకోపీట్ గనక వెయ్యకపోతే ఆ ప్లేస్‌లో శాండ్ కొద్దిగా కలుపుకున్నారంటే నీళ్ళు అలాగా ఆగిపోకుండా ఉంటాయి. తొందరగా అడుక్కి జారిపోతాయి. అలాగే శాండ్ వేసుకున్నా సరే మనం వారంలో 2 సార్లు ఇవ్వాల్సుంటుంది. అది కూడా వాటర్ అనేది 2 సార్లు ఇవ్వాల్సుంటుంది. అది కూడా ఒక్కసారి సాయిల్ అనేది చెక్ చేసుకొని ఇవ్వాలండి. ఆకుకూరలకి చాలా అంటే చాలా తక్కువ నీళ్లు పడతాయి. ఇది అందరికీ తెలిసిందే. కాకపోతే ఒక్కసారి నేను గుర్తు చేస్తున్నాననమాట. సో, మేము ఇంట్లో ఆరుగురం ఉంటామండి. సో, ఆరుగురికి సరిపడా వేసుకున్నాననమాట నేను. ఒక 3, 4 టబ్బులైతే ఉంటాయి. అయితే దీంట్లో తీగ బచ్చలి ఉంది. కుదురు బచ్చలంటారు కదండీ! అది కూడా ఉంది. సో, 2 ప్రస్తుతానికైతే బానే వస్తున్నాయి. మనం రిపీటెడ్‌గా కోసిన కొద్దీ చాలా బాగా వస్తుందండి. అలాగే ఇంకొక రోజు ఇది పాలకూర. పాలకూర కూడా కోసుకున్నాము. చాలా బావుందండి పాలకూర కూడా. చూసారు గదా! ఎంతెంత పెద్ద పెద్ద ఆకులొస్తున్నాయో. దే ఆర్ ఫైన్. చాలా బాగా వస్తున్నాయి. తర్వాత ఇంకొక రోజనమాట ఇది. సో, చుక్కకూర గూడా కోసుకున్నాము. చుక్కకూర కూడా బాగానే వస్తుందండి. సో, మనం ఈ చుక్కకూర అనేది దాదాపుగా ఒక 4, 5 నెలల పాటు ఒకసారి యేసుకున్నామంటే సరిపోతుందండి. ఎందుకంటే మనం కోసిన కొద్దీ బాగా వస్తుంది. మీరు హార్వెస్ట్ చేస్తే అంత బాగొస్తుందనమాట. సో, ఇదైతే పర్వాలేదండి. బానే వస్తున్నాయి. మా వరకు మాకు సరిపోతాయి. సో, మనం అంతకన్నా ఎక్కువ ఎక్స్‌పెక్ట్ జేషినా బావుండదు కదా! సో, నా వరకు నాకు సరిపోతాయన్నమాట. సో, రెగ్యులర్‌గా ఇవి మెయింటైన్ చేసుకున్నామంటే చాలండి. వీటితో పాటు ఎలాగా గోంగూర, తోటకూర కంపల్సరీగా ఉంటాయి కదా! అప్పుడప్పుడు మెంతికూర గూడా యేస్తుంటాము. సో, నెక్స్ట్ అసలైన కంటెంట్ అండి. నేను ఇలా 15 రోజులకు ఒకసారి స్ప్రే చేసుకుంటూ ఉంటాను. ఇంతకుముందు కూడా నేను చాలా వీడియోస్ చేశాను. ఇప్పుడు ఒక 2 లిక్విడ్స్ కలిపి మనం స్ప్రే చేసుకుందామండి. దీనివల్ల మనకి టైం బాగా కలిసొస్తుంది. ఒకటి రెగ్యులర్‌గా మనం మిస్ అవ్వకుండా ఉంటామనమాట. ఒక ఆహ్, ఫార్మేట్ లాగా పెట్టేసుకుంటే ఏవేవి కలిపి మిక్స్ చేసి మనం స్ప్రే చేసుకోవచ్చు అనేది అందరికీ చాలా ఈజీగా ఉంటుందండి. సో, ఇలా రాసి పెట్టేసుకుంటే నేనైతే అలాగే చేస్తాను. సో, ఈజీగా ఉంటుందనమాట. ఇవాళ ఏం స్ప్రే చేయాలి, ఏంటి అనేది ఒక టైమ్ టేబుల్ లాగా రాసి పెట్టుకుంటే ఈజీ అయిపోతుంది. ఇప్పుడు నేనిక్కడ నీమ్ ఆయిల్ ఒక 10-15 ఎంఎల్ యాడ్ చేశానండి. అది సుమారుగా 25-30 లీటర్స్ బకెట్ అనమాట. నేను కొద్దిగా తక్కువే కలుపుకుంటాను. ఎందుకంటే ఎక్కువైతే ప్రాబ్లమ్ గానీ, తక్కువైతే ప్రాబ్లమ్ ఉండదు కదా! సో, దానికి మైక్రో న్యూట్రియంట్స్‌ని కూడా యాడ్ చేస్తున్నానండి. ఇది ప్రతి నెల కూడాను ఇచ్చుకుంటే చాలా మంచిదండి. వీలయ్యి మీకు అవైలబుల్‌గా దొరికి అన్నీ గనక ఈజీగా దొరుకుతుంటే 15 రోజులకు ఒకసారి ఇస్తే మంచి రిజల్ట్ అనేది ఉంటుందండి. మైక్రో న్యూట్రియంట్స్ అంటే బోరాన్, సిలికాన్, ఐరన్, జింక్ ఇలాంటివి కూడా చాలా అవసరం అనమాట మొక్కకి. ఇవి లేకపోతే ఏమవుతుందంటే మనం ఇచ్చేటువంటి ఎన్‌పీకేని కూడా మొక్క అబ్జార్బ్ చేసుకోలేదు. సో, కాబట్టి ఇవి తక్కువ క్వాంటిటీలోనే అవసరం పడినా చాలా మస్ట్ అండ్ షుడ్‌గా మనం ఇవ్వాల్సినటువంటి లిక్విడ్స్ అనమాట. కాబట్టి ఇవి రెగ్యులర్‌గా మనం ఇచ్చేటువంటి ఫెర్టిలైజర్స్‌లో చాలా తక్కువ మోతాదులో దొరుకుతాయి.
కాబట్టి కొంచెం ఎక్కువ మోతాదులో వీటిని మనం అందించడం కోసం, రిపీటెడ్‌గా ఇవ్వడం కోసం అని చెప్పి ఇలా అప్పుడప్పుడు స్ప్రే చేసుకుంటూ ఉండాలండి. దీనివల్ల మీకు ఈల్డింగ్ అనేది కూడా ఎక్కువ రోజులు నిలవ ఉండడము, కొంచెం కాయ సైజు పెరగడము, అలాగే లోపాలు లేకుండా ఉండేటువంటి మొక్కల్ని మనం చూడగలుగుతాము. అలాగే ఇవి సాయిల్‌లో కూడా ఇచ్చుకోవచ్చండి మైక్రో న్యూట్రియంట్స్ అనేది. కాకపోతే నీమ్ ఆయిల్ కలపకుండా సెపరేట్‌గా దాన్ని డైల్యూట్ చేసుకొని ఇవ్వచ్చు. సో, ఇలా మనం ఆ ఫోలియర్ స్ప్రే కూడా చేయడం వల్ల మంచి రిజల్ట్ అనైతే ఉంటుంది. ఎందుకంటే సాయిల్‌లో నుంచి ఎలాగా చుక్కలు పడతాయి కదా! సాయిల్‌లో నుంచి తీసుకుంటాయి. అలాగే ఫోలియర్ స్ప్రే చేస్తున్నాం కాబట్టి ఆకులు స్టోమాల్లో నుంచి కూడా అది తీసుకొని చక్కగా మంచి ఉపయోగం మనకు కనపడుతుందండి. ఇది ఎండ లేని టైంలో చేసుకుంటే చాలా బావుంటుంది రిజల్ట్ అనేది. దట్ టూ స్టోమా కూడా అదే టైంలో ఓపెన్ అయ్యి ఉంటాయి కదా! సో, ఎక్కువ మోతాదులో మొక్కలనేవి తీసుకొని మంచి రిజల్ట్ మనకి కనపడుతుందండి. చాలా బావుంటాయన్నమాట మొక్కలు. చాలా లష్ గ్రీన్ కలర్‌లో ఉంటాయి. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా! మనం లోపాలు లేకుండా ఉంటాయని. సో, ఆ లోపాలని కూడా సరిచేయటానికి కూడా ఇది బాగా హెల్ప్ అవుతుంది. సో, ప్రతి 15 రోజులకు ఒకసారి ఇస్తే చాలా మంచిది. కనీసం అలా కుదరకపోతే నెలకొకసారైనా ఇచ్చుకుంటే చాలా మంచిదండి. ఎలాగో మనం నీమ్ ఆయిల్‌తో పాటు స్ప్రే చేస్తున్నాం కాబట్టి పెస్ట్ కూడా చాలా వరకు కంట్రోల్ అయిపోయి, ఇది ఎక్కువగా మనకి ఎఫెక్టివ్‌గా కనపడుతుందనమాట. సో, ఇలాగా స్ప్రే అనేది కంపల్సరీగా నేనైతే చేసుకుంటాను. వీలైన వాళ్ళు అవసరం అనిపించింది అన్న వాళ్ళు మటుకు చేయండి. ఎందుకంటే అవసరం అనిపించింది అనే కన్నా ఇది అవసరమే అనే చెప్పాలనమాట. సో, ఇలా కొనుక్కొని నేను లోకల్ షాప్‌లోనే తీసుకున్నానండి ఇది. లోకల్‌గా మన నర్సరీస్ తర్వాత సీడ్స్ అమ్మే షాప్స్‌లోను అలాగ దొరుకుతాయి. హైదరాబాద్‌లో ఉన్నవాళ్ళైతే గనక హైదర్‌గూడ నర్సరీస్‌లోను, అలాగే హైదర్‌గూడలో గార్డెన్ షాప్స్ చాలా ఉన్నాయండి. వాటిల్లో కూడా దొరుకుతుంది. ఎక్కడైనా దొరుకుతుందండి. ఏ బ్రాండ్ మైక్రో న్యూట్రియంట్స్ అయినా వాడొచ్చనమాట. కాకపోతే మీరు దాన్ని ఒకసారి పరిశీలనగా చూడండి. దాని మీద మనకి ఇన్‌స్ట్రక్షన్స్ అవి ఉంటాయి. ఇది కంప్లీట్‌లీ ఆర్గానిక్ అండి. సో, ఎలాంటి హెల్త్ రిస్ట్రిక్షన్స్ అనేవి లేవనమాట. సో, ఇలా రెగ్యులర్ స్ప్రే అనేది గార్డెన్‌లో నడుస్తూ ఉంటుందండి.